ప్రతిపక్షంలో ఉన్నాడు బెదిరిస్తే వచ్చి చెప్పేస్తారా? జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎలిసిట్ ది పాసిబిలిటీ. సార్ ఒకటండి, దీని మీద మాట్లాడే ముందు ఇందాక అంశం మీద ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఏం మాట్లాడాను అన్నది కూడా వినకుండా నేను అన్న మాటలు అన్నానంటూ గత కొన్ని డిబేట్లు చూస్తాను. శ్రీకాంత్ గారు ఈ కంటిన్యూస్ గా ఇదే పద్ధతి నేనేం మాట్లాడుతున్నా కూడా వింటలేదు. నేను అన్న మాటలు అన్నానని చెప్పి నా మీద దాడి చేయటం, వ్యక్తిగతంగా నన్ను దూషించడం, ఇది పరిపాటిగా అయిపోయిందని. అందుకని మీ ద్వారా మీ కోఆర్డినేటర్స్ కి విజ్ఞప్తి చేస్తున్నాను, ఆయన పిలుచుకుంటే మీ ఛానల్ పిలుచుకోండి, ఆయన పిలిచినప్పుడు మాత్రం నన్ను పిలవద్దు. ఎందుకంటే అసలు వినే ఎదుటోడు ఏం చెప్తున్నారు మీరు కూడా చెప్తున్నా వినే పరిస్థితి లేదు. సో దయచేసి నా రిక్వెస్ట్ మీ కోఆర్డినేటర్కి. ఒకటి. రెండు, మీ యొక్క అంశం ఏదైతే చెప్పారో అత్యంత దారుణమైనటువంటి బాధాకరమైనటువంటి ఘటన అండి. ఇప్పుడు 18వ తారీఖు జరిగింది. 18వ తారీఖు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి, ఇప్పుడు ఇందాక కూడా నేను స్టార్టింగ్ లో చెప్పాను, జడ్జిమెంట్ లో ఏం రాస్తుందని కూడా చెప్పాను. నిమ్మకాయల దుర్గారావు అన్నది ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారన్న కూడా జడ్జిమెంట్ లో రాస్తుంది. సో మొదటి ఇప్పుడు జరిగిన ప్రమాదమే, ఇంటెన్షన్ చేశారని ఎవరు అనట్లేదు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఏ రకంగా మనం రెస్పాండ్ అవ్వాలి? జడ్జి గారి జడ్జిమెంట్ లో రాసిన కాపీలోనే మాజీ ముఖ్యమంత్రి గారి సిబ్బంది అది తీసి పక్కన పెట్టేసి వెళ్ళిపోయారని చెప్పన్నారు. సో కనీసం అక్కడ స్పందించి, మానవత్వంగా స్పందించి ఫోన్ చేసి లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తే 108 చేయటం, ఇటువంటిది ఏమీ చేయలేదు. ఇది బాధాకరం. ఒక అంశం. ఇప్పుడు 18వ తారీఖు ఇచ్చిన ఫిర్యాదు ఏంటి? 2 వారాల తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారిని కలిసి మాట్లాడి బయటకు వచ్చాక వారు చెప్తున్న మాటలేంటి? నిజంగా ఇప్పుడు వారు చెప్తున్న మాటలు ఆ వీడియో కూడా చూస్తే వారు ఏమంటున్నారంటే, మేరీ గారు, మా ఆయన ఆసుపత్రికి వెళ్ళినప్పుడు నాతో మాట్లాడారు, నా పేరు చెప్పారు, మా పిల్లల పేరు చెప్పారు, అందరి పేర్లు చెప్పారు, అంబులెన్స్ లో ఏదో జరిగింది అంటున్నారు. ఇప్పుడు మొదటి మౌలికమైన ప్రశ్న ఏమొస్తుందంటే, సింగయ్య గారు ఆసుపత్రిలో జాయిన్ అయినాక అంబులెన్స్ లో బయటకి ఎక్కడికి వెళ్ళారా, లేకపోతే అంబులెన్స్ లోంచి వచ్చి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారా? ఇప్పుడు ఘటన జరిగిన తర్వాత పోలీసులు అంబులెన్స్ పిలిచి అంబులెన్స్ లో తీసుకువెళ్లి గుంటూరు జనరల్ హాస్పిటల్ చేర్చినాక మేరీ గారు అన్నారు నాతో మాట్లాడారన్న. మరి అంబులెన్స్ లో ఏదో చేసి ఉంటే మీతో ఎవరు మాట్లాడతారు? జీజీహెచ్ గుంటూరులో మీతో ఎవరు మాట్లాడారు? మరి అంబులెన్స్ లో జరిగిపోయి అక్కడే అయిపోయి ఉంటే మరి ఆసుపత్రిలో ఎవరు మాట్లాడారు మీతో? సింగయ్య గారి శవం మాట్లాడిందా? అంటే స్క్రిప్ట్ చూడండి ఎంత బ్యాడ్ స్క్రిప్ట్ ఉందో. పాప ఆవిడ అటుపక్క ఇటుపక్క చూసుకుంటూ కరెక్ట్ గానే మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిందితుడిగా ఉన్నారు ఈ కేసులో, ఆయన ఏటుగా ఉన్నారు. ఒక నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి పిలిపించుకొని మాట్లాడి నేను మీకు 10 లక్షలు ఇస్తాను, లేదా అక్కడ ఉన్న ప్రెస్ లో కూడా చెప్పారు పక్క నుంచి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా హామీ ఇచ్చారు, ఉద్యోగాలు చూసుకుంటాను, ఆ పిల్లలది కుటుంబం మొత్తం చూసుకుంటానని చెప్పి ఆయనే చెప్తారు ప్రెస్ మీట్ లో పక్కన అతను. మరి ఇంత ప్రలోభానికి గురి చేయించి తప్పుడు సాక్ష్యం ఆ దళిత విధవరాలతో పాప మహిళతో చెప్పించారా? అవి ఎంత భయపడుతూ ఏదో అంటే నా ప్రశ్న మీకు, సార్ మై క్వశ్చన్ ఈస్ వెరీ స్పెసిఫిక్. మీరు చెప్పిన అన్ని అంశాలతో నేను ఏకీభవిస్తాను. రవికిరణ్ గారు నాది ఒకటే ఒక ప్రశ్న. మీరు చెప్పిన అన్నింటితో నేను ఏకీభవిస్తాను. కానీ ప్రతిపక్ష నాయకుడు పిలిపిస్తే బెదిరిపోయేంత పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా, ఆంధ్రప్రదేశ్లో? బెదిరించకపోవచ్చు అండి, మనం చెప్పలేదు అక్కడ ఏం జరుగుతుందో. ప్రలోభాలు ఇప్పుడు చాలా పేదవాళ్ళు అండి, వాళ్ళని నేను తప్పట్ను, ఆ పేద మేరీ నేను తప్పట్ను. వాళ్ళ భర్త పోయారు, ఏదో రకంగా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అప్పుల్లో ఉన్నారు, గతంలో ఆవిడ చెప్పారు, మా పిల్లలు చదువుకు కూడా ఇబ్బంది పడుతున్నాం అన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మేము జనసేన పార్టీ అని మేము వైసీపీ పార్టీ, మేము పార్టీ నాయకులు అని చెప్తున్నారు. వాళ్ళ నాయకుడు పిలిచి అష్యూరెన్స్ ఇచ్చి కొంత 10 లక్షలు ఆల్రెడీ ఇచ్చారు, మళ్ళీ ఇచ్చారో లేదో నాకు తెలియదు, ఉద్యోగాలు హామీ ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చినప్పుడు వ్యతిరేక స్టేట్మెంట్ ఇప్పుడే ఎందుకు చెప్పారు? నా ప్రెసిడెంట్ వాసుదేవన్ గారు ఈ రకమైన స్టేట్మెంట్ 2 వారాల తర్వాత ఎందుకు ఇచ్చారు? ముందే ఎందుకు చెప్పలేదు? 2 వారాల నుంచి ఎందుకు చెప్పలేదు? మీ అంబటి రాంబాబు గారు, మీ జిల్లా అధ్యక్షులు అందరూ మీ దగ్గరకు వచ్చారు కదా, మీరు వైసీపీ నేతలే కదా, మరి మీ నేతలకు ఎందుకు చెప్పలేదు ఈ విషయం? జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చాకే ఎందుకు చెప్తున్నారు అన్నది